అండి అందరికీ. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు. యూట్యూబ్‌లో మనకి వ్యూస్ రావాలన్నా, సబ్స్క్రైబర్స్ రావాలన్నా మనము ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే వస్తాయో అదే టాపిక్ అండి ఈరోజు. నాకు 3 ఇయర్స్ ముందు ఇలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరనమాట. చాలా కష్టపడ్డాను నేను కూడా. చాలా వీడియోస్ చూశాను, టెక్ ఛానల్స్‌కి చూశాను, అన్నీ చూశానండి. రకరకాల వీడియోస్ అయితే చూశాను. దాని తర్వాత కొద్దిగా నేను ఇంప్రూవ్ అయ్యాననమాట. ముందైతే నాకు ఈ విషయం ఏమీ తెలీదనమాట. నేను కూడా చాలా మిస్టేక్స్ అయితే చేశాను. ఎప్పుడు పడితే ఏ టైమింగ్‌లో పడితే ఆ టైమింగ్‌లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చానండి. అప్పుడే నాకు తెలిసొచ్చిందనమాట. ఫస్ట్ మనము ఆడియన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఫస్ట్ అది చూసుకోవాలి. ఆ టైంలోనే మనము వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశామంటే మన వీడియోస్ క్లిక్ అవుతాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. వాచ్ అవర్ కూడా పెరుగుతుందనమాట. ఇలా నాకు కొంచెంగా తెలిసొచ్చిందండి. ఫస్ట్ మనము స్టార్టింగ్లో ఎవ్వరికి కానీ ఐడియా ఉండదండి. దాని తర్వాతనే నిదానంగా ఐడియా అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము ప్రతిసారి ఒక్కొక్క వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. షార్ట్స్ పెడుతూ ఉంటాము, లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాము. అప్పుడప్పుడు మనకి వ్యూస్ రాలేదు అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాము. వ్యూస్ ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్ మార్క్ కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటుందండి. బట్ దానికి ఆన్సర్ అయితే ఎక్కడ దొరకదు. అందుకే చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం. అక్కడికి టెక్ ఛానల్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు కదండి వీడియోస్. ఆ వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉంటాము. అయినా కొంచెం కూడా ఐడియా రాదండి. నాకు స్టార్టింగ్లో అలాగే ఉండిందనమాట. బట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ నాకు ఒక ఐడియా అనేది వచ్చేసిందనమాట. మామూలుగా మనము మన వీడియోస్ ఏ టైమింగ్లో పెడితే మన ఆడియన్స్ బాగా చూస్తారు అనేది మనకి మన వైటీ స్టూడియోలో ఈజీగా తెలిసిపోతుందండి. మీకు వైటీ స్టూడియో ప్లే స్టోర్లోకి వెళ్ళాక వైటీ స్టూడియో అని మీరు టైప్ చేశారంటే సర్చింగ్ బార్లో మనము ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సర్చింగ్ బార్లో వైటీ స్టూడియో అని సెర్చ్ చేసామండి వైటీ స్టూడియో యాప్ అయితే కనిపిస్తుంది. అది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక మనము వైటీ స్టూడియోలో మనకి ఛానల్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అక్కడ కనిపిస్తుందండి. మనం ఏ ఛానల్ అయితే మనము రన్ చేస్తున్నామో యూట్యూబ్లో ఆ ఛానల్ అయితే అక్కడ కనిపిస్తుంది. అనలైస్టిక్స్లోకి వెళ్ళి అక్కడ మనము ఆడియన్స్లోకి వెళ్ళామంటే ఆడియన్స్ అనే ఆప్షన్కి వెళ్ళామంటే మనకు అక్కడ టోటల్ డీటెయిల్స్ అయితే మనకి కనిపిస్తుందండి. మనము ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అక్కడ బ్లూ మార్క్ అనేది ఒకటి వస్తుందన్నమాట. మీ ఆడియన్స్ మీ వీడియోస్ని ఎప్పుడెప్పుడు చూస్తున్నారు అనే ఒక టైం టేబుల్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. మనకి ఆ బ్లూ మార్క్ అనేది చాలా డార్క్గా కనిపిస్తే గన ఆ టైంలో మన వీడియోస్ ఆడియన్స్ అనేవాళ్ళు చాలా బాగా చూస్తున్నారు అని అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మనము క్లియర్గా అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి ప్రతిరోజు కాదండి, అక్కడ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు ఉంటుందన్నమాట ఆ టైం టేబుల్ లాగా. దాంట్లో మీకు అక్కడే కనిపిస్తుంది అనమాట టైమింగ్స్ అనేటివి. ఏ టైమింగ్స్లో వీళ్ళు బాగా వాచ్ చేస్తున్నారంటే థిక్ బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఆ థిక్ బ్లూ కలర్ మీరు వాచ్ చేశారంటే మీకే ఐడియా వచ్చేస్తుంది ఏ టైంలో వీళ్ళు ఆడియన్స్ అనేవాళ్ళు మన వీడియోస్ని బాగా వాచ్ చేస్తున్నారు అనేది మనకు బాగా అర్థమైపోతుంది అనమాట. అప్పుడు మనము అంటే ఆ వీక్లో మీరు ఏ డే అప్లోడ్ చేసిన వీడియో ఏ టైంలో అది బాగా వాచ్ చేస్తున్నారో అది కూడా గమనించాలి. అది గమనించాక ఏ డే అయితే వాళ్ళు ఏ టైంలో వాచ్ చేస్తున్నారో ఆ టైంలోనే మీరు అప్లోడ్ చేస్తే కనుక మీకు మంచి వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఫస్ట్ కంటెంట్ కూడా బాగుండాలండి, వీడియో కూడా బాగుండాలి, ఆడియన్స్కి కూడా బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలి ఏ వీడియో అయినా కానీ. అప్పుడే మన వీడియోస్ కానీ మన కంటెంట్ కానీ వాళ్ళ వరకు చేరుతుంది, వాళ్ళు వాచ్ కూడా చేస్తారనమాట. అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి, అలాగే మానిటైజేషన్ కూడా అయిపోతుందన్నమాట. మనం పెట్టే కంటెంట్ని బట్టే ఉంటుంది ఏదైనా కానీ. థంబ్‌నెయిల్ కానీ కంటెంట్ కానీ వీడియో కానీ క్లియర్గా ఉండాలి. అప్పుడే వ్యూస్ అనేటివి బాగా ఈజీగా వస్తాయి, లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ మనకి రావాల్సింది ఏమంటే థంబ్‌నెయిల్ అండి. థంబ్‌నెయిల్ అట్రాక్షన్గా ఉండాలన్నమాట. మనం పెట్టే టాపిక్ దాని మీదే ఉండాలి. థంబ్‌నెయిల్లో మన టాపిక్ క్లియర్గా ఉందనుకోండి, చూసేవాళ్ళు ఈజీగా చూసి మన వీడియోని క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇంకా వీడియోని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట, చూడడం స్టార్ట్ చేసేస్తారు. అందుకే ఫస్ట్ థంబ్‌నెయిల్ ఈజీగా ఉండాలి, బాగుండాలి, అది బాగా పెట్టుకోండి. అలాగే ఈ టైమింగ్స్ అనేటివి నా టైమింగ్ అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ.
అంటే వైటీ స్టూడియోలోకి వెళ్ళినాక నేను ఇక్కడ నా టైమింగ్స్ అంటే నా ఆడియన్స్ ఎప్పుడెప్పుడు ఏ టైంలో వాచ్ చేస్తున్నారు నా వీడియోస్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. మామూలుగా 5 పైన నా వీడియోస్ అయితే బాగా వెళ్తున్నాయి. దాని తర్వాత మార్నింగ్ 11:30 పైన అట్లా బాగా వీడియోస్ అయితే చూస్తున్నారండి. చాలా వరకు ఆ టైమింగ్లోనే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు కదండి. అందుకే ఫస్ట్ ఆ బోర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో బ్లూ కలర్ మీకు ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడ ఆ టైము మీరు వాచ్ చేసుకొనేసి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వీక్లో అంటే సండేనా, సాటర్డేనా, మండేనా, ఇలా ఏ డేలో మీరు ఎప్పుడు అప్లోడ్ చేసినప్పుడు మన ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువగా వాచ్ చేశారో ఆ టైమింగ్ గుర్తుపెట్టుకొనేసి ఆ వీక్లో ఆ డేలో మీరు ఇలాగే అప్లోడ్ చేసుకుంటూ వస్తే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు బాగా పెరుగుతారు. ఫస్ట్ ఆ బోర్డు అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు 2 days వన్స్ డైలీ కూడా చూడొచ్చు, వీక్లీ వన్స్ కూడా చూడొచ్చు. బట్ ఏమంటే మీరు చూస్తూ ఉంటేనే ఆ టైమింగ్ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడే మీరు ఈజీగా అప్లోడ్ చేయగలరు. అప్పుడే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి, వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతాయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ లైక్ చేస్తే కనుక చాలా మందికి చేరుతుందనమాట నా వీడియో. ఖచ్చితంగా లైక్ అయితే చేస్తారు కదా. థ్యాంక్ యూ.